డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి మనకు అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. యూజీ అంటే డిగ్రీ కోసము అండ్ దాంతో పాటుగా పీజీ కోసం అన్నట్టు. అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసము. అండర్ గ్రాడ్యుయేషన్ కోసమేమో బీఏ, బీకామ్, బీఎస్సీ లాంటి కోర్సులున్నాయి. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లోపలేమో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ లాంటి కోర్సులు అయితే ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కూడా మనకు అవైలబుల్ ఉండడం అయితే జరిగిందన్నట్టు. సో వీటన్నిటికి సంబంధించిన మనకు అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. ఓకేనా. సో ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి అండ్ మనం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏముంటాయి అని చెప్పి ఆన్లైన్ అప్లికేషన్ లోపల ఎట్లాంటి స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతాయి అని చెప్పి ప్రతిదీ డీటెయిల్గా అయితే మాట్లాడుకుంటాం. కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. అండ్ ఒకవేళ మీరు మన ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ దోస్త్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ నౌ మనం అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి కూడా వీడియోస్ అయితే చేసుకుంటున్నాం. సో ప్రీవియస్ 2025 లోపల కూడా ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించి డేట్ ఎక్స్‌టెన్షన్స్ అయినాయి అని చెప్పి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం అన్నట్టు. సో ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ లోపల వీడియో వస్తది కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా. సో వెన్ ఇట్ కమ్స్ టు ఆన్లైన్ అప్లికేషన్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డ్ కావాలి బ్రో. ఓకేనా. సో ఆధార్ అనేది కావాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటుగా ఎస్ఎస్సికి సంబంధించిన మెమో ప్లస్ ఇంటర్మీడియట్ మెమో అయితే కావాల్సి ఉంటుంది అన్నట్టు. ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనకి పాస్ ఫోటో అనేది కావాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటుగా సిగ్నేచర్ అనేది కావాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ దాంతో పాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్ అదర్ దాన్ ఓసీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడే ఇవన్నీ డాక్యుమెంట్స్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇవన్నీ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఎవరైతే పీజీ చేద్దాం అనుకుంటారో ఓకేనా. సో వాళ్ళకి ఏంది కదా అంటే డిగ్రీకి సంబంధించిన మేము అడుగుతాం అన్నట్టు. ఓకేనా. డిగ్రీకి సంబంధించిన మెమో అడగడం అయితే జరుగుతాయి అన్నట్టు. సో ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో స్పెషల్ కేటగిరీస్ ఉంటే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అడగడం అయితే జరుగుతాయి అన్నట్టు. సో ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. మనం ఇవన్నీ కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో అదర్ దాన్ ఆధార్. ఓకేనా. ఆధార్ కాకుండా మిగతా డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, ఫోటో, సిగ్నేచరు. క్యాస్ట్ అనేది మనం క్యాస్ట్‌కి సంబంధించి మనం డీటెయిల్స్ ఇస్తాం అన్నట్టు. సో ఇవన్నీ కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మన దగ్గర ఉండాలి. అండ్ దాంతో పాటుగా ఫోన్ నెంబర్ ఉండాల్సి ఉంటుంది మన దగ్గర ఒకటి. ఓకేనా. మన దగ్గర ఒక ఫోన్ ఉండాలి. ఆ ఫోన్ నెంబర్ ఉండాలి. అండ్ దాంతో పాటుగా ఈమెయిల్ ఐడీ అనేది ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. అండ్ దాంతో పాటుగా మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ విషయానికొస్తే మనకు ఆపార్ ఐడీ అనేది ఉండాల్సి ఉంటుంది అన్నట్టు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి. ఓకేనా. ఆపార్ ఐడీ అంటాం. ఏఏపీఏఆర్ ఆపార్ ఐడీ అంటాం అన్నట్టు. లేకపోతే ఏబీసీ ఐడీ అంటాం అన్నట్టు. ఏబీసీ ఐడీ ఆర్ ఆపార్ ఐడీ అనేది ఉండాలి. ఈ ఏబీసీ ఐడీ ఆర్ ఆపార్ ఐడీని యూజ్ చేసుకొని మనం డెబ్ ఐడీ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. డీఈబీ ఐడీ, డెబ్ ఐడీ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రెండిటిని యూజ్ చేసుకొని మనం ఆన్లైన్ అప్లికేషన్‌ని చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో మీ దగ్గర ఆపార్ ఐడీ లేకపోయినా, డెబ్ ఐడీ లేకపోయినా ఇవన్నీ మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఈ ఆపార్ ఐడీ, డెబ్ ఐడీ ఎట్లా క్రియేట్ చేయాలి అని చెప్పి మాట్లాడుకుందాం. ఓకేనా. సో ఆపార్ ఐడీ అండ్ డీఈబీ ఐడీ ఎట్లా క్రియేట్ చేయాలి అని చెప్పి డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. కాబట్టి స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతది. ఓకేనా. సో ది అఫీషియల్ వెబ్‌సైట్ బ్రో. ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అనేది నేను మన వాట్సాప్ ఛానల్ లోపల గానీ, లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ లోపల గానీ డీటెయిల్‌గా మెన్షన్ చేస్తా. ఫస్ట్ లింక్ ఇది, అఫీషియల్ లింక్ ఇది అని చెప్పి మెన్షన్ చేస్తా అన్నట్టు. ఓకేనా. దాంతో పాటుగా మనం ఈ ఏబీసీ ఐడీ క్రియేట్ చేసుకోవడానికి, డెబ్ ఐడీ క్రియేట్ చేయడానికి కూడా మీకు లింక్స్ ఇస్తా అన్నట్టు. ఓకేనా. సో కాబట్టి మీకు క్లియర్‌గా అర్థమైతా అన్నట్టు. ఒక లింక్ తర్వాత ఒక లింక్ అయితే మీకు క్లియర్‌గా ఇస్తా. ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ లోపలికొస్తే మీకు మోస్ట్ ఆఫ్ ద లింక్స్ అనేది దొరుకుతాయి అన్నట్టు. అన్ని లింక్స్ ఇందులోపలనే ఉంటాయి. ఓకేనా. ఇది వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌కొచ్చిన తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే, కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మనకిక్కడ నోటిఫికేషన్ అని చెప్పి నోటిఫికేషన్ గురించి ఇచ్చిర్రు ఇన్ఫర్మేషన్. ఓకేనా. ప్రాస్పెక్ట్స్ ఏందని చెప్పి ఇచ్చిర్రు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనం ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మనకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. సో ఏమని ఇచ్చిర్రు కదా అంటే ప్రోగ్రామ్ లెవెల్, యూజీ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించిన బీఏ, బీకామ్, బీఎస్సీ అని చెప్పి. యూజీ సెకండ్ ఇయర్‌కి సంబంధించి సో బీఏ, బీకామ్, బీఎస్సీకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఓకేనా. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి, ఫీ పేమెంట్ చేయడానికి, ట్యూషన్ ఫీ పేమెంట్ చేయడానికి అన్నిటికి ఇదే అన్నట్టు లింక్. క్లిక్ హియర్ అని ఉంది కదా! ఈ లింక్. యూజీకి సంబంధించిన లింక్స్ అన్నీ ఇవే అన్నట్టు.
సో, యూజీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఫీ పేమెంట్ చేద్దాం అనుకుంటే ఇది లింక్. ఓకేనా. ఇక్కడ ఉంది కదా లింక్. ఇది లింక్. అండ్ దాంతో పాటుగా మీరు ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేద్దాం అనుకుంటే దానికి సంబంధించిన లింక్ అనేది ఇది అన్నట్టు. ఓకేనా. ట్యూషన్ ఫీ పీజీ సెకండ్ ఇయర్ వాళ్ళు చేద్దాం అనుకుంటే ఇక్కడ లింక్ ఇది. ఓకేనా. ఇవి లింక్స్. అండ్ దాంతో పాటుగా మనం కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే నేను ఇందాక చెప్పినట్టుగా మన అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి ఓకేనా. సో, ఇక్కడ ఒక లింక్ ఇచ్చిరన్నట్టు. అన్ని లింక్స్ ఇందు లోపలనే ఉంటాయి బ్రో. ఫీ పేమెంట్ రిసిప్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక లింక్ ఇచ్చిర్రు. అప్లికేషన్ నంబర్‌ని మనం మర్చిపోయినా కూడా తెలుసుకోవడానికి ఇక్కడ ఒక లింక్ ఇచ్చిరన్నట్టు. సో, ఇవన్నీ లింక్స్ అనేది ఈ వెబ్‌సైట్ లోపలనే ఉన్నాయి. ఈ వెబ్‌సైట్ లింక్ అనేది నేను మన వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ వీలైతే డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తా. కానీ మీరు ఇవన్నీ లింకులు తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకుర్రి. సబ్స్క్రైబ్ చేసుకోరి. ఏదైనా అప్డేట్ వస్తే నేను ఫర్దర్‌గా డెఫినిట్‌గా చెప్తా అన్నట్టు. ఓకేనా. ఏ అప్డేట్ వచ్చినా చెప్తా నేను. సో, ఫస్ట్ స్టెప్ ఏంది కదా అంటే అప్లికేషన్ లోపల మనం ఆపార్ ఐడీని క్రియేట్ చేసుకోవాలి. ఆపార్ ఐడీని క్రియేట్ చేసుకున్న తర్వాత ఆపార్ ఐడీని యూజ్ చేసుకొని డెబ్ ఐడీ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. సో, ఎట్లా క్రియేట్ చేయాలి మరి అనంటే ఇది చెప్తా మీకు. వెబ్‌సైట్ విషయానికొస్తే ఆపార్ ఐడీని ఫస్ట్ క్రియేట్ చేసుకోవడానికి వెబ్‌సైట్ ఏంది కదా అంటే మనకు ఏబీసీ ఐడీ అంటాం. ఆపార్ ఐడీ అంటాం. సో, ఈ ఏబీసీ ఐడీ, ఆపార్ ఐడీని క్రియేట్ చేసుకోవడానికి www.abc.gov.in అని చెప్పి ఉంటదన్నమాట. ఇది వెబ్‌సైట్. ఓకేనా. ఈ వెబ్‌సైట్‌కి మనం రావాల్సి ఉంటది. నేను ఆపార్ ఐడీ లింక్ అని చెప్పి ఇస్తా. ఆ వెబ్‌సైట్‌కి మీరు వెళ్ళిపోతారు డైరెక్ట్‌గా. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేయడంతోటే ఇట్లా ఓపెన్ అయితది. ఓపెన్ అయిన తర్వాత మీకు దాన్ని ఏమంటాం కదా అంటే రైట్ సైడ్ కార్నర్ లోపల స్టూడెంట్ అని చెప్పి ఉంటదన్నమాట వెబ్‌సైట్ ఓపెన్ అయిన తర్వాత. ఓకేనా. సో, మనకు అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని చెప్పి ఉంటదన్నట్టు. సో, అక్కడ ఈ ఏదైతే ఆపార్ ఐడీ వెబ్‌సైట్ ఉందో ఈ వెబ్‌సైట్ లోపల మనకు అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని చెప్పి ఉంటది. అండ్ ఇక్కడ మనకి మై అకౌంట్ లోపల స్టూడెంట్ అని చెప్పి ఉంటదన్నట్టు. స్టూడెంట్ అని చెప్పి ఉంటది. అవార్డింగ్ ఇన్‌స్టిట్యూట్ అని చెప్పి ఉంటది. మనం మై అకౌంట్‌కొచ్చి స్టూడెంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, క్లిక్ చేయడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లయితే ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. సో, మనకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో ఓకేనా. డీజీలాకర్ అకౌంట్ అనేది మనకు ఆల్రెడీ ఉంటే డీజీలాకర్ అకౌంట్ తోటి మనం ఏబీసీకి సైన్ అప్ కావచ్చు. ఓకేనా. లేదు అనుకున్నామనుకో మనం ఇక్కడ న్యూ యూజర్ అని ఉంది కదా! న్యూ యూజర్‌కి పోయి మనమైతే సైన్ ఇన్ కావాల్సి ఉంటది. సో, మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే అకౌంట్ ఉంది అని చెప్పి చూపెడుతది న్యూ యూజర్ అప్పుడు లాగిన్ అయ్యేటప్పుడు. ఓకేనా. సో, మనం న్యూ యూజర్‌కెళ్ళి ట్రై చేసినామనుకో అక్కడ మీకు అకౌంట్ ఉంటే అకౌంట్ ఉంది అని చెప్పి చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, అప్పుడు మనం డైరెక్ట్ లాగిన్ కావచ్చన్నట్టు. మన మొబైల్ నంబరు, పిన్ ఇచ్చి లేకపోతే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి లేకపోతే అదర్ వేస్ లోపల మనం అయితే లాగిన్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, పిన్‌లెస్ కూడా మనం ఓటీపీ అథెంటికేషన్ తోటి కూడా లాగిన్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఈ డీజీ లాకర్ లోపల. ఓకేనా. సో, మనం ఏం చేద్దాం కదా అంటే న్యూ యూజర్ అని చెప్పి కొడదాం. న్యూ యూజర్ అని చెప్పి కొట్టడంతోటే మనకు కొన్ని డీటెయిల్స్ అడుగుతదన్నట్టు. సో, ఫస్ట్ మన మొబైల్ నంబర్ అడుగుతది. సో, ఆ మొబైల్ నంబర్‌ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అంటే ఓటీపీ వత్తది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. వెరిఫై ఓటీపీ అని చెప్పి అనాలి. వెరిఫై ఓటీపీ అని చెప్పి అనడంతోటే మనకిక్కడ సో, వె వె ఓటీపీ అనేది వెరిఫై అయిపోతది. ఓటీపీ వెరిఫై అయిపోయిన తర్వాత మనకు ఐడెంటిటీ ప్రూఫ్ సెలెక్ట్ చేసుకోమంటదన్నట్టు. సో, ఆధార్ కార్డా, పాన్ కార్డా, డ్రైవింగ్ లైసెన్సా అని చెప్పి. సో, ఇందులోపలికెళ్ళి మన ఐడెంటిటీ టైప్ ఏందని చెప్పి సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన నంబర్ ఇయ్యాల్సి ఉంటది. ఓకేనా. సో, ఐడెంటిటీకి సంబంధించిన నంబర్ ఇయ్యాల్సి ఉంటది. మన ఫుల్ నేమ్ అడుగుతదన్నట్టు. ఓకేనా. ఐడెంటిటీ ఏదైతే ఇచ్చినామో దాని ప్రకారము మన నేమ్ అయితే ఇయ్యాల్సి ఉంటది. డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇయ్యాల్సి ఉంటది. మన జెండర్ అయితే ఇయ్యాల్సి ఉంటది. ఇచ్చి ఒక యూజర్ నేమ్ మనకు బాగా గుర్తుండే ఒక యూజర్ నేమ్ మనకు బాగా గుర్తుండే ఒక పాస్వర్డ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి కన్సెంట్ అని ఉంది కదా! కన్సెంట్ మీద టిక్ బట్టి మనమైతే వెరిఫై అయితే కొట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, కన్సెంట్ మీద టిక్ చేసి మనమైతే వెరిఫై చేయాల్సి ఉంటది. సో, వెరిఫై అయ్యింది అనంటే ఓకే. ఓకేనా. సో, వెరిఫై అయితే ఓకే. వెరిఫై కాలేదనుకో సపోజు ఓకేనా. ఒకవేళ వెరిఫై కాలే అనుకో మీకు డీజీ లాకర్ లేదనుకో సో, లైక్ వెరిఫై మీద క్లిక్ చేయడంతోనే మనకు వెరిఫై అయిపోతది. సో, వెరిఫై కాలేదు మనకు ఆల్రెడీ డీజీ లాకర్ ఉంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందని చెప్పి అంటదన్నట్టు. సో, అకౌంట్ ఉంది అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? సైన్ ఇన్ టు అన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయాలి. వెరిఫై కొట్టుడుతోటే వెరిఫై అయింది ఓకే అంటే ఏం కాదు. వెరిఫై కాకపోతే సైన్ ఇన్ టు అన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని చెప్పి కొట్టి మన ఆధార్ డీటెయిల్సో లేకపోతే మన మొబైల్ నంబరో, మన యూజర్ నేమో వాటి త్రూ మన మొబైల్ నంబర్ యూజ్ చేసుకొని వితౌట్ పిన్ లాగిన్ కావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అట్లా మనమైతే లాగిన్ కావాలి. లాగిన్ అవుడుతోటే మనకేంది కదా అంటే
ఇట్లా ఒక అలోనా డినేనా అని చెప్పి చూపెడతా అన్నట్టు. ఓకేనా. సో ప్లీజ్ ప్రొవైడ్ యువర్ కన్సెంట్ టు షేర్ ద ఫాలోయింగ్ ఏబీసీ క్రెడిట్స్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. సో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేయడానికి అలో చేయమని అడుగుతుంది. సో మీరు ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, మీకు ఈ ఏబీసీ కావాలి అంటే మాత్రం ఓకేనా, ఆపార్ ఐడి కావాలన్నా ఏబీసీ ఐడి కావాలన్నా కూడా అలో కొట్టాల్సిందే. సో మనం అలో కొట్టిన తర్వాత మనకు వెబ్సైట్ అనేది ఇట్లా అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. ఐడెంటిటీ టైప్ అని చెప్పి అడుగుతుంది. ఐడెంటిటీ టైప్ అనేది న్యూ అడ్మిషన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఐఎమ్ ఏ స్టూడెంట్ ఎట్ అని చెప్పి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మన ఇయర్ అడుగుతుంది అన్నట్టు. సో ఇయర్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు 2026 అని చెప్పి దెన్ సబ్మిట్ అయితే కొట్టాల్సి ఉంటుంది. సబ్మిట్ కొట్టడంతో మనకి ఏంది కదా అంటే ఇక్కడ ఇట్లా చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు యువర్ ఆపార్ ఐడి అని చెప్పి. సో మన ఆపార్ ఐడి అయితే ఇట్లా జనరేట్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో మీ ఆపార్ ఐడి అని చెప్పి మనకు ఆపార్ ఐడి జనరేట్ అవుతుంది. ఈ ఆపార్ ఐడిని యూజ్ చేసుకొని మనం ఏం చేయాలి మరి అని అంటే డెబ్ ఐడిని క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. సో డెబ్ ఐడిని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి మరి అంటే ఆపార్ ఐడిని మనం క్రియేట్ చేసుకున్నాం కదా. సో ఆపార్ ఐడిని క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే ఈ లింక్ ఉంటుంది అన్నట్టు, ఇంకొక లింక్. ఓకేనా. సో మనకి ఇక్కడ లింక్ అయితే ప్రొవైడ్ చేసారు వాళ్ళు. ఇది సెకండ్ లింక్ డెబ్ ఐడి కోసము. ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన ఆపార్ ఐడి అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఆపార్ ఐడి ఇచ్చి ఎంటర్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. ఎంటర్ మీద క్లిక్ చేయాలి. సో ఎంటర్ మీద క్లిక్ చేయడంతో మన ఆపార్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూపెడుతుంది. డెబ్ ఐడి ఆల్రెడీ క్రియేట్ అయిందా కాలేదా అని చెప్పి. సో మనకి ఇక్కడ కన్సెంట్ ఉంటుంది. ఆ అగ్రీ మీద క్లిక్ చేసి సబ్మిట్ కొట్టుడుతోటే మనకు మన డెబ్ ఐడి అనేది క్రియేట్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో డెబ్ ఐడి అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఈ డెబ్ ఐడిని మనం నోట్ చేసుకోవాలి. ఈ డెబ్ ఐడి అనేది మనకు క్రియేట్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో డెబ్ ఐడి క్రియేట్ అయిపోయింది ఇప్పుడు. సో మన దగ్గర ఆపార్ ఐడి ఉంది. ఓకేనా. అండ్ దాంతో పాటుగా డెబ్ ఐడి అనేది ఉన్నదన్నట్టు. సో ఈ ఆపార్ ఐడి డెబ్ ఐడి నెక్స్ట్ ఏం చేయాలి అంటే సో మన ఆపార్ ఐడి అండ్ డెబ్ ఐడిని మనం యూస్ చేసుకొని అప్లికేషన్ని ఫర్దర్గా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఫస్ట్ ఆపార్ ఐడి డెబ్ ఐడిని క్రియేట్ చేసుకొని మీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పి ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని దగ్గర పెట్టుకోరి. ఓకేనా. సో దెన్ నెక్స్ట్ ఏం చేస్తారు కదా అంటే ఇది అఫీషియల్ వెబ్సైట్ కదా. ఈ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి మీరు యూజీ అనుకుంటే యూజీ, ఓకేనా, అండర్ గ్రాడ్యుయేషన్, డిగ్రీకి అనుకుంటే డిగ్రీకి ఇది ఫస్ట్ లింక్. ఓకేనా. లేదు పీజీ అనుకున్నాను అనుకో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి లేకపోతే మీరు డిప్లొమా కోర్సెస్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అనుకుంటే థర్డ్ లింక్. ఓకేనా. ఫస్ట్ దాంట్లో ఫస్ట్ లింక్, థర్డ్ దాంట్లో ఫస్ట్ లింక్ క్లిక్ హియర్ అని ఉంది. ఈ లింక్ల మీద మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో నేను ఏం చేస్తాను కదా అంటే డిగ్రీది ఓపెన్ చేస్తున్నా. ఓకేనా. నేను ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ ఒక డిగ్రీ అప్లికేషన్ లైక్ పీజీ అప్లికేషన్ చేసిన కాబట్టి పీజీది ఓపెన్ చేస్తున్నా. ఓకేనా. సో క్లిక్ హియర్ ఉందిగా. సో ఆ పీజీది మనం ఓపెన్ చేసినాం. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏంది కదా అంటే ఇక్కడ డిఫరెంట్ లింక్స్ ఉంటాయి బ్రో. ఇన్ని లింకులు ఉంటాయి. ఇన్ని లింకులలో మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ ఫర్ పీజీ అని ఉంది కదా. ఓకేనా. అప్లికేషన్ ఫార్మ్ ఫర్ పీజీ అని ఉంది కదా. ఈ లింక్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. డిగ్రీకైనా అదే ఉంటుంది బ్రో అప్లికేషన్ ప్రాసెస్. పీజీకైనా అదే ఉంటుంది. ఓకేనా. అప్లికేషన్ ఫార్మ్ ఫర్ పీజీ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఓకేనా, ఎంఎల్ఐఎస్సి, బిఎల్ఐఎస్సి అని చెప్పి ఎంబీఏ, హెచ్హెచ్సిఎం అని చెప్పి మనకి ఇక్కడ ఉందిగా. సో ఇది లింక్. డిప్లొమాకి సెకండ్ లింక్, సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్కి థర్డ్ లింక్. ఓకేనా. సో అప్డేట్ యువర్ అప్లికేషన్ ఫామ్ బిఫోర్ పేమెంట్ అని ఉంటుంది అన్నట్టు. పేమెంట్ కంటే ముందే మన అప్లికేషన్ ఫామ్ని అప్డేట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇది ఫోర్త్ లింక్ మనకు. ఓకేనా. ఫోర్త్ లింక్ అనేది మనం పేమెంట్ కంటే ముందు మన అప్లికేషన్ ఫామ్ని అప్డేట్ చేసుకోవచ్చు. స్కానర్డ్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయడానికి ఫిఫ్త్ లింక్. ఓకేనా. అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ చేసుకోవడానికి సిక్స్త్ లింక్. అప్లికేషన్ స్టేటస్ని తెలుసుకోవడానికి సెవెంత్ లింక్. ఓకేనా. అండ్ మనం ఫీ పేమెంట్ చేద్దాం అనుకుంటే ఎయిత్ లింక్. తర్వాత పీజీ సెకండ్ ఇయర్కి సంబంధించిన ట్యూషన్ ఫీ పే చేద్దాం అనుకుంటే నైన్త్ లింక్. సో ఇట్లా మనకు 9 లింకులు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా. సో ఇది పీజీ లోపల. అండ్ వెన్ కమ్స్ టు డిగ్రీ విషయానికి వద్దాం మనం. సో డిగ్రీ విషయానికి వస్తే ఓపెన్ చేసినాం. సో డిగ్రీ ఓపెన్ చేసినా కూడా మనకి సేమ్ ఇవే ఉంటాయి అన్నట్టు ప్రాసెస్. ఏంది కదా అంటే అప్లికేషన్ ఫామ్ అడ్మిషన్స్ అని చెప్పుంటుంది అన్నట్టు. అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్స్ కోసం యూజీ అడ్మిషన్స్ కోసం అప్లికేషన్ ఫామ్ ఇది. సో ఇది ఫస్ట్ లింక్. అప్లికేషన్ ఫామ్ని పేమెంట్ కంటే ముందు అప్డేట్ చేద్దాం అనుకుంటే సెకండ్ లింక్. ఓకేనా. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేద్దాం అనుకుంటే థర్డ్ లింక్. అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ చేద్దాం అనుకుంటే ఫోర్త్ లింక్. అప్లికేషన్ స్టేటస్ ఫిఫ్త్ లింక్. ఓకేనా. అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయడానికి ఎయిత్ లింక్. ఓకేనా. 1 2 3 4 5 6 లింకులు ఉన్నాయి సారీ. ఓకేనా. సిక్స్త్ లింక్. సో మనకి ఇక్కడ సిక్స్త్ లింక్ అనేది
అప్లికేషన్ అడ్మిషన్ ఫీ పే చేయడానికి 6th లింక్. అప్లికేషన్ స్టేటస్ 5th. అప్లికేషన్ ఫామ్ 4th. డాక్యుమెంట్స్ అప్లోడ్ 3rd. ఓకేనా. సో అప్డేట్ చేసుకుందాం అనుకుంటే 2nd. అప్లికేషన్కి 1st. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అప్లికేషన్ లింక్ ఓపెన్ చేద్దాం. అప్లికేషన్ లింక్ అని క్లిక్ చేస్తున్నా. ఇది అప్లికేషన్ లింక్. సో మనకి ఏంది కదా అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిర్రు. ఏంది కదా ఇన్స్ట్రక్షన్స్ అంటే అడ్మిషన్ తీసుకునే ముందు అడ్మిషన్ నోటిఫికేషన్ గురించి, అడ్మిషన్ ప్రాస్పెక్ట్స్ గురించి తెలుసుకోరి అని చెప్పి. ఓకేనా. ప్రాస్పెక్టస్ గురించి తెలుసుకోరి అని చెప్పి ఇచ్చిర్రు అన్నట్టు. అండ్ స్టూడెంట్ హ్యాస్ టు అప్లోడ్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, పీహెచ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకేనా. సో ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలని చెప్పి మనకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అంతా జరిగింది అన్నట్టు. పక్కగా అప్లోడ్ చేయాలి. ఓకేనా. అండ్ మనకు ఎస్ఎస్సి మెమో అండ్ దాంతో పాటుగా ఏంటిది ప్రూఫ్ అంటే ఎస్ఎస్సి మెమో అనేది ప్రూఫ్ ఆఫ్ నేమ్ కోసము, డేట్ ఆఫ్ బర్త్ కోసము, మదర్ నేమ్ కోసం, ఫాదర్ నేమ్ కోసం ఎస్ఎస్సి మెమోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ దాంతో పాటుగా ఇంటర్మీడియట్ మెమో. ఓకేనా. సో ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మెమో ఒరిజినల్. ఓకేనా. సో రిజల్ట్ కాపీ ఆల్సో. ఇంటర్నెట్ కాపీ అనేది కూడా అవైలబుల్ ఉంటే మనం యాక్సెప్ట్ చేస్తారట. ఒకవేళ ఒరిజినల్ మెమో అనేది లేకపోతే మనకి ఇది కూడా వీళ్ళు మెన్షన్ చేసిర్రు. ఒకవేళ పాలిటెక్నిక్ పాస్ అయిన వాళ్ళు ఉంటే పాలిటెక్నిక్ సంబంధించిన కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్. ఓకేనా. ఐటీఐ అయితే ఐటీఐకి సంబంధించిన 2 years కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాలని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేసిర్రు అన్నట్టు. సో ఇవన్నిటిని మనం యాక్సెప్ట్ చేద్దాం. యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ అని చెప్పి కొడదాం. ఓకేనా. సో నెక్స్ట్ అని చెప్పి కొట్టుతారు. మనకు వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కూడా మీరు డెబ్ ఐడి క్రియేట్ చేయకపోతే ఈ డెబ్ ఐడి ఎట్లా క్రియేట్ చేసుకోవాలని చెప్పి యూజర్ మాన్యువల్ కూడా ఉంటుంది అన్నట్టు. ఓకేనా. యూజర్ మాన్యువల్ కాదు, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అన్నట్టు. సో ఎట్లా అని చెప్పి యూజీ అడ్మిషన్స్ కోసం ఎట్లా అప్లై చేయాలని చెప్పి ఇక్కడ మనకు యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. సో దాన్ని మనం పక్కకు పెడితే మన డెబ్ ఐడి అనేది ఎంట్రీ చేయమంటుంది అన్నట్టు. ఆల్రెడీ మనం డెబ్ ఐడి క్రియేట్ చేసుకున్నాం కదా. డెబ్ ఐడిని ఇక్కడ ఎంట్రీ చేసి సబ్మిట్ కొట్టాలి బ్రో. ఓకేనా. డెబ్ ఐడిని ఎంట్రీ చేసి సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టుతారా మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఎట్లా ఓపెన్ అవుతుంది కదా వెబ్సైట్ అంటే ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. డెబ్ ఐడి ఇచ్చిన తర్వాత ఏమంటుంది కదా అంటే మనకు ఇది పీజీ అన్నట్టు. సో నేను ఓపెన్ చేసేది పీజీ. సేమ్ ప్రాసెస్ ఉంటుంది బ్రో, పెద్దగా డిఫరెన్స్ ఏముండదు. ఓకేనా. డాక్యుమెంట్స్ మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అంతా సేమే ఉంటుంది అన్నట్టు. సో క్యాండిడేట్ నేమ్ అడుగుతారు. సో క్యాండిడేట్ అంటే లైక్ క్యాండిడేట్ నేమ్ అనేది యాజ్ పర్ డెబ్ డీటెయిల్స్ మనకు వస్తాయి అన్నట్టు. క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మొబైల్ నెంబర్, డెబ్ డీటెయిల్స్ ప్రకారం వస్తుంది. అండ్ దాంతో పాటుగా మనకి ఇక్కడ ఏంటి అంటే ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది అన్నట్టు. సో మన ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకేనా. తర్వాత ఏంటి అంటే ప్రోగ్రామ్ ఆఫ్ స్టడీ మీరు ఏం చదువుదాం అనుకుంటున్నారు అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. బీఏనా, బీకామా, బీఎస్సీ, లేకపోతే ఎంఏనా, ఎంకామా, ఎంఎస్సీ లోపల ఏది అనుకుంటున్నా అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. ఈ సబ్మిట్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయడంతో మనకు వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో మనం పర్సనల్ డీటెయిల్స్ అనేది డెబ్ ఐడి, క్యాండిడేట్ నేము, ఏబీసీ ఐడి. ఓకేనా. ఏబీసీ ఐడి కూడా వస్తుంది అన్నట్టు. అండ్ దాంతోపాటు ఫాదర్ నేము అండ్ మదర్ నేమ్ మనం ఎంట్రీ చేయాలి. ఓకే. క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఆధార్ మనమే ఎంట్రీ చేయాలి. ఓకేనా. మదర్ నేమ్ అనేది మనమే ఎంట్రీ చేయాలి. ఫాదర్ నేము, క్యాండిడేట్ నేము, ఏబీసీ ఐడి, డెబ్ ఐడి వస్తాయి. అండ్ దాంతోపాటుగా మన డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. జెండర్ అనేది మనమైతే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఏ జెండర్ అని చెప్పి. ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మనం ఆల్రెడీ ఇచ్చినాం కాబట్టి ఆధార్ కార్డ్ నెంబర్ వస్తుంది. మ్యారిటల్ స్టేటస్ పెళ్ళైందా కాలేదా అని చెప్పి. సో అయితే మ్యారీడ్ లేకపోతే అన్మ్యారీడ్. ఓకేనా. సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అడ్రస్. ఓకేనా. సో అడ్రస్ విషయానికి వస్తే మన అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. సో మనం ఏ స్టేట్ ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. మన డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో మనం ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం మన స్టడీ సెంటర్స్ చూపెడుతుంది. అండ్ దాంతోపాటుగా హైదరాబాద్ లోపల ఉన్న స్టడీ సెంటర్స్ కూడా చూపెడుతుంది అన్నట్టు. సో మన డిస్టిక్లో కావాలనుకుంటే మన డిస్టిక్ స్టడీ సెంటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే హైదరాబాద్ కావాలనుకుంటే హైదరాబాద్ లోపల కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. మన స్టేట్ని సెలెక్ట్ చేసుకొని, మన డిస్టిక్ని సెలెక్ట్ చేసుకొని, మన మండల్ డీటెయిల్స్ ఇవ్వాలి, మన విలేజ్ డీటెయిల్స్, మన హౌస్ నెంబరు. ఓకేనా. మన ల్యాండ్ మార్క్, మన మొబైల్ నెంబర్ ఆల్రెడీ మనం ఏదైతే ఇచ్చినామో అది వస్తుంది ఆటోమేటిక్గా. మన పిన్ కోడ్, మన ఈమెయిల్ ఐడి. ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ మన ఆధార్ కార్డ్ ఎన్నుకుంటాయి. అయ్యే డీటెయిల్స్ ఇచ్చేసేది అయిపోతుంది. అండ్ దాంతోపాటు ప్రోగ్రామ్ ఆఫ్ స్టడీ బీఏనా, బీకామా, బీఎస్సీనా, లైక్ బీఏనా, బీకామా, లైక్ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, బీఏ, బీకామ్, బీఎస్సీ. ఓకేనా. సో మీరు డిగ్రీనా, పీజీనా అనే దాన్ని బట్టి మీరు ఆల్రెడీ ఏదైతే ముందు సెలెక్ట్ చేసుకున్నారో అది ఇక్కడ మాకు చూపెడతా ఆటోమేటిక్గా. ఓకేనా. సో ఎంఎస్సీ సైకాలజీ అని చెప్పి నేను సెలెక్ట్ చేసుకున్నాను అన్నట్టు. సో మీడియం ఆఫ్
కోర్స్ అనేది మనకి ఇంగ్లీష్ లోపల మాత్రమే ఉంటది. మనకు ఆల్రెడీ డీటెయిల్‌గా ప్రాస్పెక్ట్స్ లోపల మెన్షన్ చేసిర్రు. ఏ లాంగ్వేజెస్ లోపల మనకు ఈ కోర్స్ ఉన్నది అని జెప్పి. ఓకేనా. ఏ మీడియం లోపల ఈ కోర్స్ ఉన్నదని జెప్పి. సో, అదే మనకిక్కడ ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా వచ్చేస్తదన్నట్టు. తర్వాత మనకు స్టడీ సెంటర్ ఏది పెట్టుకోవాలి అని చెప్పి అడుగుతాదన్నట్టు. లైక్ స్టడీ సెంటర్ ఏది పెట్టుకుంటావు అని చెప్పి. ఇందులోపల మనకు హైదరాబాద్ లోపల స్టడీ సెంటర్స్ ఉంటాయి. మన డిస్ట్రిక్ట్ లోపల కూడా స్టడీ సెంటర్స్ ఉంటాయన్నట్టు. సో, మన డిస్ట్రిక్ట్‌లో దగ్గరగా పెట్టుకుంటారా? లేకపోతే మీరు దూరం పెట్టుకుంటారా? అనేది మీ ఇష్టం. కానీ ఏ స్టడీ సెంటర్ అయితే పెట్టుకుంటారో ఆ స్టడీ సెంటర్‌కి మీ డాక్యుమెంట్లు అన్నీ పట్టుకొని పోవాలి. అదే స్టడీ సెంటర్ లోపల మనకి ఎగ్జామ్‌లు అవొటి ఇవొటి ఉంటాయన్నట్టు. సో, మనకి ఏజ్ ఉన్నా కూడా ఆ స్టడీ సెంటర్‌కే ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోరి. ఓకేనా. సో, మీరు మన అనాల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్‌కి కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోరి. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ అయ్యి మన ఛానల్‌ని సపోర్ట్ చేసుకుందాం అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయరి. అండ్ ఎవరైనా లైక్ ఎంప్లాయీస్ ఉండి ఓకేనా. సో, మంచి ఫైనాన్షియల్ స్టేటస్ లోపల ఉండి ఎవరైనా మనోళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా సపోర్ట్ చేద్దాం అనుకుంటే స్కానర్ కూడా ఉంటది మన స్క్రీన్ లోపల. యూ కెన్ సపోర్ట్ ఫ్రమ్ దేర్ ఆల్సో. అక్కడ నుండి కూడా మీరైతే సపోర్ట్ చేయొచ్చు. సో, కొంచెం మన ఛానల్‌కి సపోర్ట్ అనేది కొంచెం బూస్ట్ వస్తదన్నట్టు. ఓకేనా. సో, అది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే స్టడీ సెంటర్ అనేది మనం ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటది. స్టడీ సెంటర్ మన ఇష్టం వచ్చింది మనం పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత మన రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. మీ రిలీజియన్ ఏంటి అని చెప్పి. ఓకేనా. మీ రిలీజియన్ ఏంటిది అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. హిందూనా, ముస్లిమా అని చెప్పి ఉంటది. సో, అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సోషల్ స్టేటస్ మీ క్యాస్ట్ ఏంది. ఓకేనా. సో, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓకేనా. ఓసీ ఇట్లుంటాయి కదా. ఈ క్యాస్ట్‌లలో మన క్యాస్ట్ ఏదని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ సబ్ క్యాస్ట్. మీ క్యాస్ట్ లోపల సబ్ క్యాస్ట్ ఏందని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఇయ్యాలే. క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఇస్తే ఆటోమేటిక్‌గా క్యాస్ట్ డీటెయిల్స్ అనేవి వస్తాయన్నట్టు. ఓకేనా. ఇక్కడ మనకు ఆటోమేటిక్‌గా క్యాస్ట్ డీటెయిల్స్ డిస్‌ప్లే అయితాయి. అండ్ దెన్ దాని తర్వాత ఎంప్లాయిడా? కాదా? అని చెప్పి ఉంటదన్నట్టు. సో, ఎంప్లాయిడ్ అయితే ఎంప్లాయిడ్ అని చెప్పి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని చెప్పి, అన్‌ఎంప్లాయిడ్ అయితే అన్‌ఎంప్లాయిడ్ అని చెప్పి ఇచ్చేసేయరి. ఏం కాదు. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఆక్యుపేషన్ అనేది ఉంటదన్నట్టు. ఎంప్లాయీ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నోళ్ళకి ఆక్యుపేషన్ అడుగుతది. సో, అన్‌ఎంప్లాయిడ్ ఉన్నోళ్ళకి కూడా మనకు స్టూడెంట్ అని చెప్పి పెట్టుకోవచ్చు ఒకవేళ అడిగితే. ఓకేనా. సో, అన్‌ఎంప్లాయిడ్ అంటే ఆక్యుపేషన్ ఏమి అడగకపోవచ్చు. ఒకవేళ అడిగిందనుకో స్టూడెంట్ అని చెప్పి పెట్టుకోరి సరిపోతది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10థ్. 10థ్ అనేది సారీ. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏందంటే హైయర్ ఎడ్యుకేషన్ మీద ఏదైందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో, డిగ్రీ వోళ్ళు ఇంటర్. ఓకేనా. డిగ్రీ అప్లికేషన్ చేసుకుందాం అనుకున్నోళ్ళు ఇంటర్. హైయర్ స్టడీస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు డిగ్రీ. ఓకేనా. పీజీ వాళ్ళు డిగ్రీ డీటెయిల్స్ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అట్లా మనం డీటెయిల్స్ ఇయ్యాలే. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంది అనంటే మోడ్ ఆఫ్ స్టడీ ఎట్లా చదివినావు? రెగ్యులరా? డిస్టెన్సా? రెగ్యులర్ అయితే రెగ్యులర్, డిస్టెన్స్ అయితే డిస్టెన్స్ సెలెక్ట్ చేసుకోరి. తర్వాత స్టేట్ ఆఫ్ స్టడీ ఏ స్టేట్‌లో చదివినవు? ఏ యూనివర్సిటీ కింద చదివినవు? ఓకేనా. సో, ఏ స్టేట్‌లో చదివినవు? ఏ స్టేట్ యూనివర్సిటీ లోపల చదివినవు? యూనివర్సిటీ పేరేంది? ఎన్ని మార్కులొచ్చినాయి? ఓకేనా. ఎన్ని మార్కులు సీజీపీఏ ఎంతొచ్చిందని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. క్వాలిఫికేషన్ ఏంటి? ఎట్లా చదివినవు? స్టేట్ ఆఫ్ స్టడీ, యూనివర్సిటీ ఆఫ్ స్టడీ, మార్క్స్ ఎంతొచ్చినాయి? ఓకేనా. అనేది మనం అయితే ఎంటర్ చేయాల్సి ఉంటది. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే యెస్ అని చెప్పి పెట్టుకోరి. లేకపోతే నో అని చెప్పి పెట్టుకోరి. హ్యాండిక్యాప్డ్ అయితే యెస్ అనుర్రి. లేకపోతే నో అని చెప్పి పెట్టుకోరి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఏరియా ఆఫ్ రెసిడెన్స్. ఏరియా ఆఫ్ రెసిడెన్స్ విషయానికొస్తే మీరు ఎక్కడ మనకు ఓయూనే. ఓకేనా. సో, ఓయూ ఉంటది మోస్ట్‌లీ. సో, ఓయూ అనేది పెట్టుకోరి ఏరియా ఆఫ్ రెసిడెన్స్. సో, తెలంగాణ చూపెడుతుందా? ఓయూ చూపెడుతుందా? చూసి దాన్ని బట్టి ఏరియా ఆఫ్ రెసిడెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఆఫ్టర్ థట్ ఫోటో అడుగుతది. మన ఫోటో అండ్ సిగ్నేచర్. సో, ఫోటో అండ్ సిగ్నేచర్ ఎట్లా అప్‌లోడ్ చేయాలి కదా అంటే ఫోటో ఉంటదా? ఫోటో కింద సిగ్నేచర్. సో, ఇట్లా అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నమాట ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది. ఓకేనా. సో, దాని తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటదంటే డిక్లరేషన్ అడుగుతది. సో, ఈ డిక్లరేషన్ లోపల మనం అయితే డిక్లరేషన్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఇక్కడ ఒక టిక్ పెట్టాలి. టిక్ కొట్టి క్యాప్చా అడుగుతది. క్యాప్చా అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటది. క్యాప్చా అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ రిజిస్టర్ అని ఉంటదన్నట్టు. ఓకేనా. సో, రిజిస్టర్ అని చెప్పి కొట్టుడుతోటే మనకు రిజిస్టర్ అయితే అవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, రిజిస్టర్ అని కొట్టుడుతోటే మనకు రిజిస్టర్ అయిపోతది. ఓకేనా. సో, రిజిస్టర్ కొట్టిన తర్వాత మనకేందంటే ఇట్లా ఒక అప్లికేషన్ ఐడీ వస్తదన్నట్టు. ఓకేనా. మీరు సక్సెస్‌ఫుల్‌గా రిజిస్టర్ అయ్యారు. మీ అప్లికేషన్ ఇది పార్షియల్‌గా మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయింది అని చెప్పి. సో, నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయమంటదన్నట్టు.
ఓకేనా. సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయమంటది. సో, మనం ఏం చేయాల్సి ఉంటది అంటే మన సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటది అన్నట్టు. సో, స్పెసిఫిక్ ఒక దాన్ని ఏమంటాం కదా అంటే స్పెసిఫిక్‌గా మనకు ఒక ఎంబీ అనేది ఉంటది అన్నట్టు. సో, ఆ ఎంబీ లోపలనే మనమైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటది అన్నట్టు. సో, ఇక్కడ మనం చూసుకుంటే మన అప్లికేషన్ అనేది పార్షియల్‌గా సబ్మిట్ అయితది. నెక్స్ట్ మనం అప్లోడ్ సర్టిఫికేట్స్ అని ఉంటది. దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇట్లా అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతది. మన డీటెయిల్స్ చూపెడతది అన్నట్టు. అప్లికేషన్ నంబరు, క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, సోషల్ స్టేటస్ ఈ డీటెయిల్స్ చూపెడతది. తర్వాత కింద ప్రూఫ్ ఆఫ్ సర్టిఫికేట్స్ షుడ్ బి ఇన్ జేపీఈజీ ఆర్ జేపీజీ ఫార్మాట్. ఓకేనా. ఈ ఫార్మాట్‌లో ఉండాలి. 70 నుండి 100 కేబీ మధ్య లోపలనే ఇమేజ్ అనేది ఉండాలి అని చెప్పి మనకైతే క్లియర్‌గా మెన్షన్ చేషిర్రు. ఎస్ఎస్‌సి మెమో ఓకేనా. సో, ఎస్ఎస్‌సికి సంబంధించిన సర్టిఫికేట్ ఎస్ఎస్‌సి మెమో ఆర్ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అంటే టీసీ మోస్ట్‌లీ టీసీ అయితే మనందరి దగ్గర ఎస్ఎస్‌సి మెమో ఉంటది కాబట్టి మెమో అప్లోడ్ చేసేయండి సరిపోతది. అండ్ దాని తర్వాత మన కన్సాలిడేట్ మెమో అన్నట్టు. సో, ఈ కన్సాలిడేట్ మెమో ఎవలు అప్లోడ్ చేయాల్సి ఉంటది కదా అంటే డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ ఎవరిదైతే అయితదో వాళ్ళు కన్సాలిడేటెడ్ మెమో అప్లోడ్ చేయాలి. ఓకేనా. సో, ప్రొవిషనల్ సర్టిఫికేట్ కూడా వాళ్ళే అప్లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, మనోళ్ళు ఇంటర్మీడియేట్ అంటే డిగ్రీకి అప్లికేషన్ చేసుకుందాం అనుకున్నోళ్ళు ఇంటర్ మెమో అప్లికేషన్‌లో అప్లోడ్ చేస్తే సరిపోతది. సో, ఎవరైతే పీజీ ఓకేనా. సో, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్‌సి ఓకేనా. సో, మనకు ఎవరైతే ఎంఎస్‌సి చేద్దాం అనుకుంటారో ఓకేనా. సో, ఎవరైతే హైయర్ స్టడీస్ డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి హైయర్ స్టడీస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కన్సాలిడేట్ మార్క్స్ మెమో అనేది అప్లోడ్ చేయాలి. ప్రొవిషనల్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఓకేనా. సో, డిగ్రీకి అప్లికేషన్ చేసుకునేటోళ్ళ వాళ్ళ క్వాలిఫికేషన్ ఇంటరే ఉంటది కాబట్టి 10థ్ మెమో అనేది సబ్మిట్ చేయరి. అండ్ దాంతో పాటు ఇంటర్ మెమో అనేది అడుగుతది. ఇంటర్ మెమో కూడా సబ్మిట్ చేసేసేయరి సరిపోతది. ఓకేనా. ఫైల్ సైజ్ అనేది ఎంతుండాలి 70-100 కేబీ మాత్రమే ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోరి. ఎక్కువుంటే తీసుకోదు. తక్కువున్న తీసుకోదు. ఓకేనా. తర్వాత ఏంది అంటే అండర్‌టేకింగ్ డిక్లరేషన్ అనేది మనం టిక్ కొట్టాల్సి ఉంటది. ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అనాలి. దెన్ దాని తర్వాత అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటదన్నట్టు. మనమైతే అప్లోడ్ అయితే చేసేయాలి. ఓకేనా. సో, అప్లోడ్ చేయడంతోటి మనకు అది అప్లోడ్ కావడం అయితే జరుగుతదన్నట్టు. సో, మనకు అప్లోడ్ అయితది. అండ్ అప్లోడ్ అయిన తర్వాత మనం కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేసి చూద్దాం. ఓకేనా. సో, యువర్ సర్టిఫికేట్స్ అప్లోడెడ్ సక్సెస్‌ఫుల్లీ అని ఉంటదన్నట్టు. క్లిక్ హియర్ ఫర్ ఫైనల్ సబ్మిషన్ ఉంటది. సో, క్లిక్ హియర్ ఫర్ ఫైనల్ సబ్మిషన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఫైనల్ సబ్మిషన్ మీద క్లిక్ చేయడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. మన అప్లికేషన్ ఫార్మ్ ఏదైతే ఉందో మన అప్లికేషన్ ఫార్మ్ చూపెడుతది. మనం ఏదైతే ఫోటో ప్లస్ సిగ్నేచర్ అప్లోడ్ చేసినామో ఫోటో ప్లస్ సిగ్నేచర్ అనేది చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, మన డీటెయిల్స్ అన్నీ చూపెడుతది బ్రో. మనం ఏవైతే డీటెయిల్స్ ఇస్తామో ఆ డీటెయిల్స్ అన్నీ చూపెడుతది. సో, ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇదేం చేయాల్సి ఉంటదంటే ప్రింట్ తీసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ప్రింట్ అనేది తీసుకోవాల్సి ఉంటది. అండ్ ఈ ప్రింట్‌ని ఏం చేయాల్సి ఉంటది అంటే ప్లీజ్ టేక్ ప్రింట్ ఔట్ ఆఫ్ దిస్ అప్లికేషన్ ఫార్మ్ అండ్ విజిట్ యువర్ స్టడీ సెంటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. వన్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్. వన్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీ తోటి ఒరిజినల్ సెట్ ఆఫ్ జిరాక్స్ తోటి మనమైతే ఒరిజినల్ కాపీస్ ఒకటి, వన్ సెట్ ఆఫ్ జిరాక్స్ తోటి మనం ఏ హెల్ప్‌లైన్ సెంటర్ మనం ఏదైతే స్టడీ సెంటర్‌ని సెలెక్ట్ చేసుకుంటామో ఆ స్టడీ సెంటర్‌కి మనం ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఎళ్లి వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ని కంప్లీట్ చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనం అయితే ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. సో, మనకిచ్చిన లింక్స్ త్రూ. ఓకేనా. సో, ఫీ పేమెంట్ అయితే మనం చేయాల్సి ఉంటది. మన అప్లికేషన్ స్టేటస్‌ని చెక్ చేసుకుందాం అనుకున్నా కూడా సో, మన అప్లికేషన్ స్టేటస్‌ని ఇక్కడికొచ్చి చెక్ చేసుకోవచ్చన్నట్టు. ఓకేనా. ఇక్కడ లింక్స్ ఉంటాయన్నట్టు. నేను ఇందాక చెప్పిన కదా! సో, ఆ లింక్స్ అయితే ఉంటాయి. సో, ఆ లింక్స్ త్రూ మనమైతే మన అప్లికేషన్ స్టేటస్‌ని చెక్ చేసుకోవాలి. ఆఫ్టర్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనం ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. ఫీ పేమెంట్ చేసి ఆ రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టడీ సెంటర్ దగ్గర సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఓకేనా. సో, మనకి వెబ్‌సైట్ ఉంది కదా బ్రో! ఈ వెబ్‌సైట్ లోపలనే అన్ని లింక్స్ ఉంటాయి. మన అప్లికేషన్ ఫార్మ్‌ని ప్రింట్ చేసుకోవడము, అప్లికేషన్ స్టేటస్‌ని తెలుసుకోవడం ఇవన్నీ కూడా ఇందులోపలనే ఉంటాయన్నట్టు. సో, మన అప్లికేషన్ ఫార్మ్‌ని ప్రింట్ చేసుకుందాం ఫస్ట్. ప్రింట్ తీసుకొని ఏం చేద్దాము, స్టడీ సెంటర్‌కి పోదాం. స్టడీ సెంటర్ కాడ మన డాక్యుమెంట్స్ అన్నీ చూపెడదాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ని కంప్లీట్ చేసుకుందాం. కంప్లీట్ చేసుకున్న తర్వాత మన అప్లికేషన్ స్టేటస్‌ని చెక్ చేసుకుందాం. అప్లికేషన్ స్టేటస్‌ని చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే ఫీ పేమెంట్ చేద్దాం. ఫీ పేమెంట్ చేసి అక్కడ సబ్మిట్ చేసేద్దాం మళ్ళీ. ఓకేనా. ఫీ పేమెంట్ రిసిప్ట్ అనేది. సో, ఏం లేదు బ్రో సింపుల్లీ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత అక్కడికెళ్ళండి. ఓకేనా. స్టడీ సెంటర్‌కి.
వెళ్ళి సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోరి. వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు చెప్తారు ఫీ పేమెంట్ కూడా కంప్లీట్ చేసుకోండి అని చెప్పి. ఫీ పేమెంట్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఫీ పేమెంట్ రిసిప్ట్ ఇచ్చేసేరి సరిపోతది. సో, ఇట్లా మనమైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లోపల యూజీ, బీఏ, బీకామ్, బీఎస్సీకి, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీకి సర్టిఫికేట్ అండ్ దాంతో పాటుగా డిప్లొమా కోర్సెస్‌కి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఆన్‌లైన్ లోపల. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇప్పుడైతే మనకు 7థ్ ఆగస్ట్ వరకు టైం అయితే ఉంది బ్రో. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి 7థ్ ఆగస్ట్ 2026 వరకి. ఓకేనా? సో, ఈ డేట్ ఎక్స్‌టెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ ఎక్స్‌టెండ్ అయితది అనే దాన్ని పక్కకు పెట్టి ఆన్‌లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకొని, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేసి, ఎవరైనా మన ఛానెల్‌ని ఇంకా సపోర్ట్ చేద్దాం అనుకున్నోళ్ళు సపోర్ట్ చేయొచ్చు. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. ఫర్దర్ ఏ అప్డేట్ వచ్చినా మనం అయితే వీడియోస్ చేసుకుందాం. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.